मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। कल पीर को मुनक्किद होने वाले पार्लिमानी इंतखाबात के चौथे मरहले के लिए बोधन हल्के में तमाम तैयारियां मुकम्मल कर ली गई है। इस मौके पर आरडीओ व इलेक्शन रिटर्निंग ऑफिसर राजेश्वर ने एक प्रेस कॉन्फ्रेंस मुनक्किद करते हुए बताया कि बोधन हल्के में इंतखाबात की तमाम तैयारियां मुकम्मल कर ली गई है। इंतखाबात के पुरअमन इनेकाद और ज़ाब्ते अखलाक पर मुनासिब अमल दरामद को यकीनी बनाने के लिए वसी पैमाने पर इक़दाम किए गए हैं और बोधन में 2,23,096 लोग अपने हक रायदही का इस्तेमाल करने की उम्मीद है और बोधन हल्के में 246 पोलिंग मराकज़ कायम किए गए हैं और तमाम पोलिंग स्टेशनों पर जायद पोलिंग अमले को तैनात करके जामा इंतजामात को खतिया అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 246 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాన్ని 24 సెక్టర్లుగా విభజించడం జరిగింది. 24 సెక్టర్లకు గాను 24 మంది సెక్టర్ ఆఫీసర్స్, 24 మంది రూట్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. పోలింగ్ నిర్వహణ కొరకు 1200 మంది సిబ్బంది అలాట్ చేయడం జరిగింది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేసి ఇప్పుడే వాళ్ళని పోలింగ్ స్టేషన్కి పంపించడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఓటర్ ఐడితో పాటు మిగిలిన 13 రకాల్లో ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొచ్చి వాళ్ళ ఓటును వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.